మంచి స్తోత్రం చెప్దామా? ఇజ్రాయేలుని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురావాలని ప్రభువు తన కార్యాలను ఏర్పాటు చేసినప్పుడు ఆఖరిదైన గొప్ప తెగులుగా, ఆఖరిదైన గొప్ప కార్యంగా ఆయన చేసింది ఏంటంటే, ఐగుప్తీయుల యొక్క పశువుల మనుషుల యొక్క తొలి సంతతిని హతం చేయడానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆయన ప్రణాళికను ఏర్పాటు చేసిన తర్వాత మనం చదివాం కదా, నా ప్రజలను ప్రత్యేకపరిచెదను అని ఒక మాట చెప్పాడు. గుర్తుందా? నా ప్రజలను ఏం చేస్తా అన్నాడు? ప్రత్యేకపరుచుకుంటాడు. సో ఇప్పుడు తన ప్రజలను ప్రత్యేకపరుచుకుంటానికి ఈ ఆఖరిదైన కార్యం విషయంలో తన ప్రజలను ప్రత్యేకపరుచుకుంటానికి ఆయన ఏర్పాటు చేసిన నియమం ఏంటంటే, తమ తమ కెపాసిటీని బట్టి ఒక ఇంట్లో 4, 8 మందా, 10 మందా, ఈ 10 మంది కలిసి కానీ 8 మంది కలిసి కానీ 9 కలిసి కానీ ఒక మేకపిల్లను గొర్రె పిల్లను తినేయగలిగితే తమ యొక్క కెపాసిటీని బట్టి దాన్ని ఏర్పరచుకోమని చెప్పాడు. 10వ తారీఖు నాడు తెచ్చుకోవాలి, 14వ తారీఖు సాయంత్రం కొయ్యాలి. 10వ తారీఖు నాడు తెచ్చి తమ ఇళ్ళ దగ్గర పెట్టుకుని ఆ 4 రోజులు దాన్ని నిర్దోషమైందిగా పరీక్షించాలి. 14వ తారీఖున దాన్ని చంపాలి. ఎప్పుడైతే దాన్ని వధించారో దాని రక్తంను పళ్ళెంలో పట్టుకోవాలి. హిస్సోపు కొంచెం తీసుకుని వాళ్ళ యొక్క గుమ్మమునుకున్న నిలువు కమ్మీలకు అడ్డ కమ్మీకు ఆ రక్తమును పూయాలి. ఆ తర్వాత రాయబడినమాట, ఉదయం వరకు ఎవరు బయటకు రావద్దు. ఆ 14వ సాయంత్రం చేయాల్సిన ఉదయం వరకు ఎవరు బయటికి రాకూడదు. ఆ రక్తం పూసిన ఇంట్లో లోపల ఉండాలి. ఎందుకు? ఆ రక్తం వరకు చూసినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక వధ జరిగింది, ఆల్రెడీ ఇక్కడ ఒక మరణం జరిగింది, ఆల్రెడీ ఇక్కడ ఒక చావు జరిగిందని చెప్పని ఆ ప్రభువు ఆ ఇంటిని వినాయిస్తాడు, వదిలేస్తాడు, దాటి వెళ్ళిపోతాడు. ఆ రోజున ఆయన ఒక నిబంధన వారితో చేశాడు. ఆ రోజున వారికి ఒక ఆచారం వారికి ఏర్పాటు చేశాడు. మీరు తప్పించబడే మార్గం ఏంటంటే గొర్రెపిల్ల రక్తం మూలంగా, చిందించబడిన రక్తం మూలంగా, వధించబడిన రక్తం మూలంగా మీ ఇంట్లో ఏ మరణము రాకూడదంటే, మీ ఇంట్లో ఏ వధ జరగకూడదంటే అప్పటికే మీ పక్షంగా గొర్రెపిల్ల మేకపిల్ల వధ చేయబడి ఉంటే మీరు తప్పించబడతారు. వధ చేయబడి ఉండాలి, ఉదయం వరకు అందులోనే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి. గుమ్మములకు రక్తం ప్రోక్షించబడిన గృహంలో వారు తెల్లారి వరకు అలాగ ఉండాలి. ఒక రక్తం ప్రోక్షించబడినప్పటికీ వారు గుమ్మం దాటి బయటికి వెళ్ళారా, వాడు మరణానికి వాడే పాత్రుడు, వాడి చావుకు వాడే పాత్రుడు, వాడి చావుకు వాడిదే బాధ్యత. ఏర్పాటు చేశాడు నిబంధన. ఏమండి, పాత నిబంధన కాలంలోనైతే వారిని భౌతికమైన మరణం నుంచి తప్పించుటకు సాదృశ్యంగా ఉన్న మేకపిల్లను గొర్రెపిల్లను ఆయన వధించడానికి వారికి ఆ పస్కాను ఆచరించమని వారికి ఏర్పాటు చేశాడులే. కానీ కొత్త నిబంధనలు అయితే కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తుంది, పస్కాను మన ప్రభువు. ఆ మాట ఒకసారి చదవండి. పస్కానే మన గొర్రెపిల్ల, ఇది ఉంటుంది అన్నమాట. చూడండి, వచ్చిన కూడా చెప్పాలి ఇప్పుడు, లేకపోతే దొరకదా? ఏడో వచ్చిన, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటికే ఆ పాతన పులిపిండిని తీసిపారాడి. క్రీస్తు, అంతేకాక క్రీస్తు అనే మన పస్కా, క్రీస్తు అనే మన పస్కా వధింపబడిన. హల్లెలూయా. పాత నిబంధనలో అది ఒక గొర్రెపిల్లగా ఉంటే, కొత్త నిబంధనలో మన పస్కా ఎవరై ఉన్నారంట? ప్రభువే. పాత నిబంధనలో ఉన్న ఆ గొర్రెపిల్ల రక్తం గుమ్మాల మీద ఉంటే, కొత్త నిబంధనలో ఉన్న ఈ గొర్రెపిల్ల రక్తం మనిషి మీద, మనిషి యొక్క ప్రాణాత్మ దేహాల మీద ప్రోక్షించబడుతుంది. ఆ రక్తము కింద ఉన్న వారు ఎలాగైతే ఆ గృహాన్ని దాటి బయటికి రాకూడదు, ఈ పస్కా పశువు చేత ప్రోక్షించబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నిబంధనను మీరి, ఆ రక్తంతో ప్రోక్షించబడ్డామంటే నిబంధనలోకి వచ్చాం క్రీస్తుతో. ఆ నిబంధనను మీరి బయటికి రాకూడదు. వన్స్ క్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ నిబంధన మీరు లోకస్తుల వల్లే లోకంలో ఉంటే మరలా మన మరణానికి మనమే పాత్రలం అవుతాం. దానికి ప్రభువు ఏం బాధ్యత
వహించడు. మనమే చెప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి చెప్పాడు ఈ ఆచారం మీ తరతరాలకు ఆచరించాలి. ఈ ఆచరించడం మీ పిల్లలు వచ్చి ఏంటన్నా మనం ఎందుకు చేస్తాం, సంవత్సరానికి ఒకసారి ఈ పస్కా ఆచారం మనం ఎందుకు చేస్తామని చెప్పి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాలి, ఐగుప్తులు మనం నివసించినప్పుడు ఐగుప్తు నుంచి మనం బయటకు వచ్చే రాత్రి ప్రభు ఐగుప్తుల్ని సంహరించాడులే కానీ మనల్ని మన ప్రజలని విడిపించాడు, విమోచించాడు, ప్రత్యేకపరిచాడు. అందుకే ప్రతి సంవత్సరం ఈ ఆచారం మనం పాటిస్తున్నాం చెప్పాలి. హల్లెలూయా. అదే మన పస్కా పశువు గురించి అయితే ఆ అపోస్తుల కార్యంలో వారు మందిరములో ఇంటింటా కూడుకున్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకునేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. కాలక్రమేణా ఆ ఆచారము వారానికి మారింది, కాలక్రమేణా ఆచారము నెలకొకసారి మారింది. ఇంకొన్ని సంఘాల్లో 3 నెలల్లో 6 నెలల్లో దేవుడు వారికి చెబితేనే వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు ఇంటిమేట్ చేస్తే అప్పటికప్పుడు ఉన్న పళంగా ఆ వారం ఇచ్చేస్తారంట. ఎప్పుడు దేవుడు చెప్తే వాళ్ళకే తెలియదంట. ఆ పస్కాను వదిలించండి అని ఫైన్ అలా మారిపోయారు. బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నిబంధన మీరు బయటికి రాకూడదు. ఫైన్, బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పించబడ్డారు? తప్పించబడ్డారు కదా. ఓకే, బాగుంది. మనమేం తప్పించబడబోతున్నాం? రెండవ మరణాన్ని తప్పించబడిపోతున్నాం. బాగుంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇంత గొప్ప మరణం నుంచి తప్పించాడు దేవుడు. 1, మమ్మల్ని కానానికి తీసుకెళ్తున్నాడు. 2, ఆనందించాలా బాధపడాలా? ఆనందించాలా? కాబట్టి ఓకే, బాగుంది, ఫైన్, అంత బాగుంది. ఇప్పుడు మనము ఈ రోజున రాజులని యాజక సమూహంగా మార్చబడ్డాం, దేవుని సత్యం ప్రజలుగా మార్చబడ్డాం. అబ్రాహాము సంతానానికి మనకి మధ్య ఉన్న గోడ పగలగొట్టబడింది, ఏక సంతానంగా మారిపోయాం. 2, మనము పరమందున్న కానానికి వెళ్తున్నాం. మనము ఆనందించాలా బాధపడాలా? ఫైన్. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం. 14:9. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సాఫోను ఎదుటనున్న పేహాహిరోతులకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నారు. ఫరో సమీపిస్తున్నాడు. ఇశ్రాయేలును కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని, ఏంటంట సమాధులు లేవని, అరణ్యములలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? ఇప్పుడు ఆ 13వ అధ్యాయంలో జరిగిన సంఘటనలకి, 12వ అధ్యాయంలో 13లో జరిగిన సంఘటనలకి, ఈ 14వ అధ్యాయంలో వీరు మాట్లాడుతున్న మాటలకి ఏమన్నా కృతజ్ఞత, ఆత్మీయత, వివేచన కనపడుతున్నాయా? మనం ఆ తర్వాత లేఖనాల్లో చూసుకుంటే ఐగుప్తీయులలో చావు లేని ఒకటి లేదు, ఇజ్రాయేలులో ఒక మరణము లేదు. నిన్ను అంత ప్రత్యేకంగా తప్పించినప్పుడు, నిన్ను అంత గొప్పగా సెపరేట్ చేసినప్పుడు, నిన్ను అంత గొప్పగా రక్షించినప్పుడు, ఈరోజు ఏదో శ్రమ వచ్చింది, నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు పలికే మాటలేంటి? నువ్వు పలికే సనుగులేంటి? నీ నోటి నుంచి వచ్చే కృతజ్ఞత ఏది? ఏమండి, నీ నోటి నుంచి రావాల్సిన మాటలేంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? మోషేతో అంటారు, అదిగో మేము ఐగుప్తులోనే చెప్పాక మా జోలికి రావద్దు. ఏంటంట? మేము ఐగుప్తులోనే చెప్పాక మా జోలికి రావద్దు, మా జోలికి రావద్దు అన్నాడు. ఎందుకు బయటకు వచ్చారు మీరు ఐగుప్తులో? మరి వాళ్ళు చచ్చిపోయారు, మీరు బతుకున్నారు. స్టిల్ మేము ఐగుప్తులోనే ఉంటాం, మేము ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా బయటకు అయ్యాం. మోషే, నీతో పాటు ఎవరు వస్తారు, నువ్వు వాళ్ళని పట్టుకెళ్ళు, మేము మాత్రం ఐగుప్తులోనే ఉంటాం, మేము నిన్ను నమ్మం అని అక్కడే చెప్పొచ్చుగా. ఏం భయం వేసి? ఎందుకు? బతికే ఉన్నారుగా. నేను అంటాను, సాగినప్పుడు సాగినట్టు, సాగనప్పుడు సాగనట్టుగా ఉండకూడదు.
సాగితే సాగించుకునే అవకాశం వచ్చినప్పుడు నిందించేలాగా ఉండకూడదు. ఆ రోజున దేవుడు వాళ్ళని బతికిచ్చాడు, కళ్ళ ముందు కనపడింది. మీరు ఇన్నాళ్ళు దాసత్వం చేశారు కదా, వాళ్ళ దగ్గర వెండి నగలు బంగారు నగలు వస్త్రాలు అడిగి తీసుకోండి అని చెప్పి వాళ్ళు దోచుకున్నారు. ఎందుకు దోచుకున్నావు? ఇన్నాళ్ళు పనిచేసావుగా, అయ్యగారు అమ్మగారిని కాళ్ళు ఒత్తుకుంటే వాళ్ళ కాకర ఉండకపోయావు, ఎందుకు బయటకు వచ్చావు? బయటకు వచ్చేటప్పుడు మాత్రం పెద్ద వీరుల్లాగా బయటకు వచ్చారు. రోజు శ్రమ వచ్చింది, రాణి నా ప్రభు దీన్ని ఎందుకు అనుమతించాడో ఈ మాత్రం. ఇప్పుడు ఆయన ఆ పస్కా ఆచరించమన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీ తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉండాలి, మీ పిల్లలు అడిగినప్పుడు చెప్పాలి, మీది నిత్యమైన జ్ఞాపకార్థంగా ఉండాలని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మీ పిల్లలు 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 ఆచరించాలంటే వాళ్ళు చంపేస్తానని అర్థం. అక్కడే ఉంది కదా. ఇప్పుడు నేను ఇది పెట్టేది ఈ ఒక్కరోజు కాదు, తరతరాలు మీరు కామాన్ని వెళ్ళినాక తరతరాలు దీన్ని పాటించాలన్నాడంటే ఆయన ఏ సుదీర్ఘమైన ఏమండి ఆలోచనలు కలిగి వాళ్ళకు ఆ నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ మాట ఆలోచన చేసుకోలేదా? తల వంచి నమస్కారం చేశారు, పాటించారు, మరణం తప్పించబడ్డారు. ఇంత మేలు పొందుకున్నాక, నువ్వెంత ఆనందం అనుభవించినాక, నువ్వెంత అద్భుతం చూసినాక ఈ రోజు ఏదో వచ్చింది, రైట్ ఫైన్ రాని, దేవుడు లేకుండా రాలే, ఇది ఫైన్ వచ్చింది నీ జీవితంలోనికి రాని అనే మనసు నీకు లేకుండా పోయి, ఆడి మాటలిని మందిరానికి వచ్చాను, వాళ్ళ మాటలిని ఈ సంఘానికి వచ్చాను, వాళ్ళ మాటలిని నేను బాప్తీసం తీసుకున్నాను, వాళ్ళ మాటలిని తొందరపడి నిబంధనలోకి వచ్చాను. కొందరు ఇలాంటి మనస్తత్వంతో ఈరోజు సంఘాల్లో ఉన్నారు. నీకు అర్థమవుతుందా? నోరు తెరిస్తే అసంతృప్తితో కూడిన వ్యతిరేకమైన మాట, నోరు తెరిస్తే ఆ అసంతృప్తితో కూడిన వ్యతిరేకమైన సణుగులతో కూడిన మాటలు, జరిగింది చూసైనా జరగబోయే వాగ్దానాలను బట్టైనా ఇటువంటి యొక్క విశ్వాసంతో కూడిన సంతోషకరమైన మాటలు ఉండవు. స్తోత్రం చెప్పండి. పన్నెండులోనే కదా అంత గొప్ప కార్యం చేశాడు. దాటి మొన్నే కదా అంత గొప్ప మేలు చూశారు. సముద్రం దాకా వచ్చారు కదా. చంపేవాడు అక్కడే చంపేసేవాడు ప్రభువు, సముద్రం దాకా తెచ్చి చంపేయాలా? ఐగుప్తులో ఇజ్రాయేల్లో మనకు ఒక్క చావు కూడా లేదుగా. ఏం చేయాలనుకుంటున్నాడు మోషే? అడుగు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటాడు మోషే? అడుగు, ప్రార్థన చేయి. ఒక్కడ మాట్లాడలేదండి అలాగా. మాటలు ఏమంట, మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అదేగా నీకు చెప్పాం, మా అక్కడ సమాధులు లేవు అనుకున్నావా? ఎంత క్రూరమైన, ఎంత కఠినమైన, ఎంత నిష్ఠూరమైన మాటలుగా అనిపిస్తున్నాయి నాకైతే. మరి నా జోలికి రావద్దన్నప్పుడు నీ గుమ్మలు రక్తం రాసుకోకుండా వదిలేపోయా? నీ గుమ్మల్లో రక్తం రాసుకోకుండా వదిలేపోయా? వాళ్ళు బయటకు వెళ్తున్నాం, మాకు ఐగుప్తులో ఇష్టం, మేము వీళ్ళకి బానిసత్వం చేసుకుంటే వీళ్ళకి కాలు పీసుకుంటే ఎక్కడ బతికేద్దాం అని చెప్పి నన్ను చెప్పపోయా? ఏమండి, దేవుడు అంటే నీకు ఎప్పటికప్పుడు నిన్ను మెస్మరైజ్ చేసేలాగా అద్భుతాలు కార్యాలు చేసుకుంటూ నడిపిస్తే దేవుడా నీకు? దేవుడు నీ జీవితంలో శ్రమ పెట్టినా దాని వెనుక కారణం ఉంటుంది. మొన్న రేపు చూసిన గురువు అన్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళంగానే శ్రమ పెరిగిందా తగ్గిందా? దాని వెనుకున్న ఉద్దేశం అంతా డీప్గా చెప్పాడుగా. కనీసం ఇప్పుడైనా ఆ రోజు శ్రమ పెట్టినప్పుడు ఆయన అద్భుతాలు చూపించాడు, నడిపించాడు. ఈ రోజు నీతో భయం పడుతుంది, దీని వెనక ఏ ఉద్దేశం ఉందో మోషే ప్రార్థన చేయని ఒకడంట్లా. నేను అదే చెప్తున్నా, హృదయంలో ఉన్న మనోవ్యాకులం, దాసత్వం, పని, ఇల్లు, వాకిలి, గొడవ, గొడ్డు, గోద, ఈ చింతలు ఏవైతే ఉన్నాయో వన్స్ వాటిని బట్టి ఎప్పుడైనా నీ జీవితంలో వాటిని బట్టి దేవుని వాక్యాన్ని లక్ష్యం చేయని మనసు నీకుంటే అది ఇంకా పెరిగిద్ది తప్ప తగ్గదు. అది ఇంకా అధికమైపోద్ది తప్ప, అది ఇంకా నేను నిష్ఠూర మాటలు తీసుకొచ్చి తప్ప, అది ఇంకా సనుగుల్ని, అది ఇంకా విరక్తితో కూడిన మాటలు తెచ్చి తప్ప దేవుని కొరకు నిలబడి విశ్వాసంతో మాటలు చెప్పగలిగిన, పలకగలిగిన ఆ సామర్థ్యాన్ని కాదు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా?
అప్పుడు కనీసం నమ్మలా, అంతే వాళ్ళ మనోవ్యాకులాన్ని బట్టి దాసత్వాన్ని బట్టి. బట్ ఇప్పుడు ఇంత చూశాక 10 తెగుళ్ళు చూశాక 10 తెగుళ్ళలో వీరు ఒకటి కూడా అనుభవించుకోకుండా తప్పించబడ్డాక, వీళ్ళ ఇంట్లో ఒక్క ఇంట్లో ఒక పశువు కూడా చావకుండా తప్పించబడ్డాక, ఇంత జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడు ఏమండి. మరి అలాగైతే ఈ రోజున ప్రభువే నీ పక్షంగా మరణించాడని నమ్మి విశ్వసించి బాప్తిజం పొంది ప్రభు చేత మేలులు పొంది కొంతకాలం గడిచినాక ఈ రోజున ఏదో ఒక శ్రమ వచ్చిందని మాట కదుపు లేకుండా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది లేరా? విరక్తితో మాట్లాడేవాళ్ళు, నిష్ఠురంతో మాట్లాడారు, ఏం దేవుడో, ఏం భక్తో, ఏం ప్రార్థనో, ఏమండి మాట్లాడేవాళ్ళు లేరా? అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు అలా మాట్లాడిన మాట వాస్తవమే, బట్ మోషే ద్వారా దేవుడు చెప్తాడు, మీరు భయపడొద్దు, ఊరక నిలిచండి, దేవుడు కలగజే రక్షణను చూడండి. చంపేదనుకుంటే అక్కడే చంపేశావు. మీరు ఊరక నిలిచి మీరు మాట్లాడొద్దు, సొనగొద్దు, గొనగొద్దు, భయపడొద్దు, భయంలో నుంచి వచ్చే మాటలు మీరు పలకొద్దు. కొందరికి ఏంటోనండి, పిల్లిని చూసిన భయమే, పావును చూసిన భయమే, ఏదైనా భయమే, అన్నీ భయమే. ఆ జీవితంలో చిన్నదా పెద్ద కాదు, పద్దానికి భయం భయం తొందరగా పోతావు అట పద్దానికి భయపడితే. పెద్దానికి భయమా? ఏం భయం? సోది భయం కాకపోతే ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం. ఆ భయంలో వచ్చే మాటలు దేవునికే గాయం కలగజేస్తే, దేవునికే చింత కలగజేస్తే, దేవుడే వాటిని లెక్కేస్తే ఏమైపోవాలి మనం? పేరు చెప్పును. పొద్దున ఒక ఆవిడ నాతో మాట్లాడుతూ, అయ్యా నీకు కాబట్టి చెప్తున్నాను, మనుషులకి నా పట్ల దయ లేదు, ఈ రోజుతో తెలిసిపోయింది, దేవుడికి నా పట్ల దయ లేదంట. నీకు ఎంత బాగా రావచ్చు, కట్పట్ జాగ్రత్త మాట, ఫైన్, నీకు ఎంత బాగా రాని, మరి దేవుడికి తెలియకపోతే ఇంతకాలం వచ్చావు నువ్వు బతికి. దేవునికి నీ పట్ల దయ లేకుండా ఇన్ని దాటుకుని, ఇన్ని రోజులు దాటుకుని, ఇన్ని తెగుళ్ళు దాటుకుని, ఇన్ని కరోనాలు దాటుకుని, ఇన్ని ప్రమాదాలు దాటుకుని, ఇన్ని ఉపద్రవాలు దాటుకుని, ఇది ప్రయాణాలలో ఇన్ని కాలాలలో బతికొచ్చావు ఇన్ని రోజులు దయ లేకుండానే. ఇక చిన్న 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 పిల్లలు పోయారే. మనుషులకి ఎట్టాగో దయలేదంట, ఈరోజు తెలిసిపోయింది దేవుడు కూడా నా పట్ల దయ. ఏం చెప్తామండి? వినేవాడు కన్నా చెప్తా కన్నా నిష్ఠూరంగా మాట్లాడుకి చెప్పినా ఉపయోగం. అంటే బాగు చేయలేము, ఆశ లేనోడిని బాగు చేయలేమండి. అసంతృప్తిగా ఉన్నోడిని, పద్దానికి ఇదైపోయేవాడిని మనం అసలు బాగు చేయలేమండి. జీవితంలో ఎప్పుడూ ఒక బలమైన దెబ్బ తగిలిద్ది, బలమైన గాయం అయ్యిద్ది. అయినప్పుడు నువ్వు మానసికంగా నలిగిపోవడం, కృంగిపోవడం సహజమే. అప్పుడు దేవుడు తన వాకును పంపిస్తాడు, సేవకుని పంపిస్తాడు, ఏదో రీతిగా నేను బలపరుస్తాడు. జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగిద్ది, ఫైన్. ఏదో ఒక మూమెంట్లో మోషే లాంటి కూడా నన్ను చంపే అన్నాడు, ఏలియా లాంటి వాడు కూడా నన్ను చంపాడు. కానీ పద్దాకా అన్నారా వాళ్ళు ఏమన్నా? ఎప్పుడో జీవితంలో ఒక గాఢాంధకరమైన సమయం వచ్చినప్పుడు ఫైన్, జరిగిద్ది, ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లో పొజిషన్ ఒకటి ఉంటుంది, అది ఒకసారి ఉంటుంది. పద్దాకనా? ప్రతిసారియా? ఆనందం వస్తే పట్టలేం, ఇక దుఃఖం వస్తే అసలు పట్టలేం. కొందరికి ఆనందం వస్తే పట్టలేం, ఆడికి దుఃఖం వస్తే అసలు పట్టలేం. యెహోవా ఇచ్చిన స్తోత్రం. ఆ స్టేజ్కి వచ్చినోడితో బాగుంటుంది మనకి. బట్ ఆ స్టేజ్కి వచ్చింది ఎవరు మనలో? ఏమండి? ఇప్పుడు వీళ్ళని చూసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. బట్ ఫైన్ ఒకటే చెప్పాడు మోషే, భయపడొద్దు, యెహోవా కలగజే రక్షణ. ఓరక నిలిచి చూడండి, చూస్తూ ఉండు, నీ కళ్ళు తెరిచి చూస్తూ ఉండు. నిన్నేమన్నా చేయమన్నాడా దేవుడు? నిన్నేమన్నా ఈదుకుంటే వెళ్ళమన్నాడా దేవుడు? నీకేమన్నా చెబితే కదా బాధ. నిన్నేమన్నా బ్రిడ్జి కట్టమన్నాడు ఇప్పుడు దేవుడు, నిన్నేమన్నా కత్తి దూసి యుద్ధం చేయమన్నాడు దేవుడు. నీకు ఈ దేవుడు ఇంకేం చెప్పలేదు కదా అలానా పని చేయమని. ఓరక నిలిచి చూడు, అంతే కదా. స్తోత్రం చెప్పు.
చేయి చాపాడు, సముద్రం పాయలైపోయింది. 6 నెలలు కనబడింది. 6 లక్షల కాలుబలం పిల్లలు కాకుండా, కాలుబలమే 6 లక్షలు, పిల్లలు కాకుండా. క్లియర్ కట్టుకుంది ఆ మాట. చూసారా మాటను ఇప్పుడన్నా? 37 వచనం 12వ అధ్యాయంలో. అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేను నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షలు, కాల్బలమే 6 లక్షలు. వీరిలో పిల్లలు ఒక్కొక్కరికి ఎన్ని పిల్లలు? అప్పట్లో ఏమండి ఆపరేషన్ లేవు. ఒకళ్ళు మొద్దు, ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు, ఇలాంటి రూల్స్ లేవు. ఓపిక అదే. అప్పుడు 6 లక్షల మంది, ఇంకొకటి కనీసం 3 పిల్లలు వేసుకున్నా వాళ్ళు 18 లక్షల మంది భార్యలో. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రాల్లో ఒక్కొక్కడికి 2 భార్యలు కూడా ఉండొచ్చు. అందరికీ కాదు, ఉండొచ్చు, అవకాశం ఉంది. యాకోబుకి 2 భార్యలు, 2 ఉపపత్నులు లేరా? అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలా. ఫైన్ అది. సో మొత్తం లెక్క అయితే ఎంతమంది అవుతారు? అంతమంది దాటిపోయే వరకు ఏమండి నీళ్ళల్లో ఇలా కొట్టావు అనుకో, ఇటొక పాయి వచ్చిద్దా? ఎంతసేపు ఉంటుంది? బట్ దేవుడు ఆ రోజున చేసిన గొప్ప కార్యం చూసారా? తడి నేల కాదు, పొడి నేల వచ్చింది, ఆరిపోయిన నేల వచ్చింది. గోడలాగా నీళ్లు నిలిచినాయి. నీళ్లు గోడలాగా నిలిచినాయి, అటుపక్క ఇటుపక్క. ఏమండి ఆ గోడలాంటి దాన్ని నడుచుకుంటూ వెళ్తే అప్పుడప్పుడు ఈ అక్వేరియంస్, మ్యూజియంస్ లాంటివి పెడతా ఉంటారు చేపలు. అది ఎలా ఉంటుందంటే ఇలా, ఒకసారి విజయవాడలో పెట్టారు, నేను వెళ్ళాను. ఇలా మొత్తం గాజుతో ఉంటుంది అనమాట. మొత్తం గాజుతో ఓపెన్గా ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, దాని లోపల చేపలు తిరుగుతూ ఉంటాయి. దాని చూస్తానికి ఎగబడి వెళ్తున్నారు కొంతమంది. అదొక ఇదని నేను అంటాను. ఆ ఇజ్రాయేలీల కళ్ళతో చూసిన దాటిన అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా వచ్చిద్దా? సముద్రం కళ్ళ ముందు పాయలైపోతాం ఏంటి? 6 నెలలు వస్తాం ఏంటి? ఇటుపక్క గోడలాగా నీళ్ళు ఉంటామేంటి? వీళ్ళు దాటిపోయేదాకా వాళ్ళకి అగ్నిస్తంభం అడ్డొచ్చేసేసి వాళ్ళ కళ్ళుకు మబ్బు కమ్మేసి చీకటి వచ్చేసి ఆగిపోవడం ఏంటి? వీళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళ దేవుడు అలా వదిలేయడం ఏంటి? వాళ్ళు సముద్రం మధ్యలోకి వచ్చినాక అప్పుడు దేవుడు ఆ గోడల 2 తీసేసి కలిపేయడం ఏంటి? వాళ్ళు చూస్తూ ఉండగానే వారిని 430 సంవత్సరాలు బట్టి బానిస సంఖ్యలతో అణిచివేసిన ఐగుప్తీయులు సముద్రం అడుగున మరణించడం ఏంటి? ఇన్ని గొప్ప కార్యాలన్నీ వాళ్ళు చూస్తున్నాను. ఎవరికైనా వచ్చిందా? రాదు కదా. 14వ అధ్యాయం ఆఖరి మాట ఏం చెప్తుందా? ఇప్పుడు దాకా మరి లాస్ట్లో మొక్క చూడండి అమ్మా, యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును. మరి ఇప్పుడు దాకా మరి దీన్ని బట్టి వాళ్ళ సంగతి కాదు. నా బాధ ఏంటంటే ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు దేవుని చేతి ఎన్నో మేలు పొందుకుంటూనే ఉంటారు. కార్యం చేసినప్పుడు ఉన్న నమ్మకం తెల్లారు ఉండదండి. కార్యం పొందుకున్నప్పుడు ఉన్న ఆ నమ్మకం, దేవుని యందు ఆ విశ్వాసం తెల్లారితే ఉండదు. స్తోత్రం చెప్పు. 15వ అధ్యాయం 23వ వచనం చూడు. ఎందుకు సనగాలి? నమ్మిక ఉంచావుగా ఇందాడా 15వ అధ్యాయం కీర్తన పాడింది మీరేగా, డ్యాన్స్లు వేసింది మీరేగా. యెహోవా గొప్ప దేవుడు, యెహోవా నా బలమా అని చెప్పని గంతులేసింది నీలేగా. సెల్పుల్లో నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నీ బలమును బట్టి అతిశయించావు, నీ బావును బట్టి అతిశయించావు, గుర్రాలను ముంచేసావు, నీటి అడుగును రాళ్ళ వల్లే చేసి పడేసావు అని చెప్పని గంతులేసింది మీరేగా. స్త్రీలు పురుషులు ఆనందగానాలు చేసింది మీరేగా. తెల్లారిపాటికి ఏం మేరకు వచ్చింది? ఫైన్. ఇప్పుడు చేదుగా ఉంటే ఉన్నాయి. ఇప్పుడు మోషే వెళ్ళి ఆల్రెడీ మొత్తం ప్లాన్ చేసేసేసి
మళ్ళీ వెనక్కి వచ్చి యెరూషలేము టూర్ 70 ఏళ్ళు, మొదటి రోజు ఇది, సెకండ్ రోజు ఇది, థర్డ్ రోజు ఇది అని చెప్పని ట్రిప్ కాదు ఇదేమి, ఆయనకి కొత్తగా. ఇదొంది యెరూషలేము ట్రిప్, ఆల్రెడీ 5 సార్లు వెళ్ళొచ్చు. ఫస్ట్ డే ఎక్కడ ఉంటాం, సెకండ్ డే ఎక్కడ ఉంటాం, థర్డ్ డే చూస్తాం, ఫోర్త్ డే, ఇది ఏమన్నా ట్రిప్పా? ఆయనకి కొత్తగా, ఆయనకి తెలియదుగా, దేవుడు నడిపించేదేగా. ప్రభు మోషే మేము సపోర్ట్ చేస్తాం, ఏంటో దేవుడిని కనుక్కో అని చెప్పి సపోర్ట్ ఇవ్వాల్సింది సరుగుతూ ఉంటే పాస్టర్ గారి మీద చూడండి. మందిరానికి వెళ్తున్నావుగా, ప్రార్థనలు చస్తావుగా, కానుకలు ఇస్తావుగా, దశంభాగాలు ఇస్తావుగా, మనకి ఎందుకంటే జరిగింది, మనకి ఎందుకు గడవట్లా, మనకి ఎందుకు అప్పులు అవుతుంది. నాయనా కొంతమంది మాటలండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఇంట్లో పాప తెలుగు తక్కువ పెళ్ళం ఎవరు ఉందనుకో, ఆ మొగుడు కాస్త మెంటలోడు అనుకో, సచ్చింది ఆ పెళ్ళం. ఇంకా ఆడు సనుగులకి సచ్చింది పెళ్ళం. అయితే ఏం చేద్దు పాపం, ఏం చెప్పిద్ది? వాక్యమా వినలేదు, నిద్రపోతూ ఉంటుంది. ఆ బాధలో గుండెండట్టు ఉంటాయి. ఎవడో అడుగుతాడు నీ దేవుడు ఏం చేశాడు అని చెప్పని, ఏం చెప్తూ. కానీ అదే ఇంట్లో అదే మేలు పొందుకున్న భర్త భార్య అట్లా మాట్లాడుతాం న్యాయమా? ఇన్ని చూసినాక సరగడం న్యాయమా? నేను విన్నానండి చెవులారా కొన్ని. ఎప్పుడు ప్రార్థన చస్తావుగా, ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? దేవుడికి నమ్మకంగా దశంభాగం ఎత్తాంగా ఏమైంది? 3 పూటలు తింటానే ఉండి, బట్టలు కట్టుకుంటానే ఉండి, పనులు జరుగుతూనే ఉండి, ఆ నోరేదో అలా మాట్లాడే బదులు విశ్వాసంతో దేవుని పక్షంగా పలకొచ్చుగా. వినాలి. ఇన్ను చూశారు, సముద్రం అవతాలు మాట్లాడారు మాట, సరే ఫైన్. సముద్రం యువతాలకు వచ్చినాకన్నా మాట మారాలిగా. అంటే ఈ హృదయాలు ఎలా ఉంటాయి అయ్యానంటే, వన్స్ వాళ్ళు దేవుని మాటను మాటగా పట్టుకోకుండా పరిస్థితులను బట్టి ఉద్రేకపడే స్థితిలో ఉన్న వాళ్ళైతే వీళ్ళని ఎప్పటికీ సాఫ్ చేయలేం, వీళ్ళని ఎప్పటికీ లైన్లో పెట్టలేం. పరిస్థితులను బట్టి ఉద్రేకపడే భక్తిలో ఉంటారన్నమాట. పరిస్థితులను బట్టి ఉద్రేకం అయిపోతూ ఉంటారు. వీళ్ళకి దేవుని మాటను మాటగా పట్టుకుని, వాగ్దానాన్ని వాగ్దానంగా పట్టుకుని, ఎలాంటి చికటకల పరిస్థితుల్లో కూడా దాని మీద విశ్వాసం ఉంచి వెలుగులోకి వచ్చే సామర్థ్యం వీళ్ళ జీవితాలకు ఉండదు. వీళ్ళ జీవితాలకు గల సామర్థ్యం ఉండదు. వీళ్ళకి ఎంతసేపు ఏ నొప్పి కలగకూడదు, ఏ బాధ కలగకూడదు, ఏ రోగం రాకూడదు, ఏ అప్పు రాకూడదు, అలా వెళ్ళిపోతూ ఉండాలి లైఫ్. నత్త కనుక మెల్లగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది చూడు. అలా కొంతమందికి జీవితం అటు సాఫీ వెళ్ళిపోతుంది. నువ్వే రాసు రాకపోయా జీవితం అంతే అవ్వాలో కడుపులో ఉన్నప్పుడే. అవ్వదు కదా మరి. అవ్వనప్పుడు ఇప్పుడు నువ్వు హృదయపూర్వకంగా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడిని ఎందుకు విశ్వాసం ఉంచి చూడడానికి ఏమైంది మాయరావు? నువ్వు పలానా శ్రమలో వచ్చినాయి, ప్రార్థన చేసావు, నమ్మావు, కార్యం పొందుకున్నావు, సముద్రం దాటావు కదా. ఈరోజు ఎందుకు ఇంత చిన్నదాని దగ్గర సముద్రం ఎందుకు? ఇలా మాట్లాడొచ్చుగా, మోషే గారు మన అడిగి వచ్చాం బాగానే ఉంది, కానీ మనం ఇంతమంది జనం అయ్యా, 6 లక్షల కాల్బల్లో ఉన్నాం, పిల్లలు ఉన్నాం, భార్యలు ఉన్నారు, ముందున్నారు, నీళ్ళు చాలా చేదైపోయినాయి మోషే గారు, మంచిగా మాట్లాడితే ఏం మాయ రోగం? దేవుని దగ్గరకు అదే సందర్భాన్ని పట్టుకుని మంచిగా వస్తే ఏం మాయ రోగం రావడానికి? స్తోత్రం చెప్పు. 16వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఇందాక శనిగారు 14-15లో. ఇప్పుడు ఏంటంట? అసలు నాకు అర్థం కాదు ఎట్టా మాట్లాడుతున్నారండి నోరు తెరిచి. కుండల దగ్గర కూర్చుని మాంసం తృప్తిగా తిను. ఇక మాంసం కావాలంటే ఆడే సాగొచ్చుగా ఐగుప్తులోనే. మణింబు చూస్తున్నావా, నిద్రపోతున్నావా? మొన్న ఎవరు అడుగుతున్నారు, ఎవరండి ఆ మణిమ పద్దాక మణిమ అంటున్నారు. ఎక్కువ ఆవిడ పేరే వస్తుంది.
అలవాటు అయిపోతుంది. ఇక్కడ మణిమ్మ, అక్కడ పరిశుద్ధమ్మ. స్తోత్రం చెప్పు. మేము ఆహారం తినేటప్పుడు యెహోవా చేతి మీద ఎలా చావకపోతే ఎట్లా చావు చావు, ఎందుకు నోరు తిరిగితే సావు 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 సావు, ఎందుకు సర్దుగాని కంగారేంటి సత్తావు, సావకుండా ముందు బతికిపోయాడు ఎవరు లేడుగా. నా సావుకు వచ్చింది, నా సాధానికి వచ్చింది, నా దినానికి వచ్చింది, నా పెండకుడికి వచ్చింది. ఏంటండి ప్రార్థన చేసేవాళ్ళు మాటలయ్యి? నోరు తిరిగితే సావు 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 సావు, ఆడు సావన్న చెప్తాడు, ఇతరుడు సావన్న చెప్తాడు. నువ్వు సావురాదా, నిధనం పెట్టాలి, ఇది చూడుకున్నా సావు, వాడికన్నా సావు, సావు 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 సావు. సత్తం బతికే ఉండం, చచ్చిపోతాం. నీ లైఫ్లో ఏమొచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుని దేవుడిని బట్టి ముందుకు వెళ్ళు. ఎవరు డిజైన్ చేసుకుంటా లేదు లైఫ్ని. ఉందా? పైనేమో మంచిళ్ళంట, మారా మధురంగా అయిపోయినాయి, ఫీగా అయిపోయింది, తాగిపడేస్తున్నారు పొట్టలు బగిలేలాగా. తృప్తి వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు ఏం కావాలంట? వాళ్ళ టార్గెట్ కానాను కదా, వాగ్దాన దేశం కదా. వారు వాగ్దానం దేశం గురించిన ఆలోచన తీవ్రత కావాలా? గట్టిగా ప్రయాణం చేస్తే 11-12 రోజులు వెళ్ళిపోయే ఊరిని ఈ మాంసాలని, నీళ్ళని, ఏడిసి సావులని ఎన్నాళ్ళు వెళ్ళారండి? వెళ్ళారు కదా. మనం అంతకంటే శ్రేష్టమైన ప్రయాణం చేస్తున్నాం. నీ జీవితంలో ఎటువంటి వసతులు ఉండని లేకపోని ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. కొందరు ఆ వస్తువులు లేకపోతే బతకలేరేమో, కానీ ఆ వస్తువులు నీ జీవితంలో లేకపోయినా ఆయన కృపతో నేను బతికించు నడిపిస్తున్నాడు దేవుడు. వన్ ఫైన్ డే వచ్చింది, వాటన్నిటిని బట్టి నీకున్న దుఃఖం తొలగిపోయి ఇప్పుడున్న వస్తువుల కంటే గొప్పవాడితో ఆనందించే వన్ ఫైన్ డే రాబోతుంది. హల్లెలూయా. లేదా ఎంతకంటే శ్రేష్టమైన లోకంలో మరింతగా ఆనందించే భాగ్యం సిద్ధపడుతుంది. ఎందుకు ఆ దుఃఖం, ఎందుకు ఆ సన్నుగులు, ఎందుకు ఆ విచారం, ఎందుకు ఆ నిరుత్సాహము, నిస్పృహతో కూడిన మాటలు, నిష్ఠూరంతో కూడిన మాటలు? దేనికోసం చచ్చిపోతారు? ఒక పూట మాంసం లేకపోతే చచ్చిపోతారా? నేను అదే చెప్తున్నా, దేవుని వాక్యాన్ని వాక్యంగా పట్టుకున్న నమ్మనోడికి ఇన్ని పెట్టిన తృప్తి రాదండి. దేవుని మాటగా ఆనందించేవాడు ఏ ఉన్నా లేకపోయినా వాడు దేవుని మాటలో ఆనందించుకుంటే వెళ్తాడు. హల్లెలూయా. సరే, ఇవన్నీ అన్నాడు దేవుడు 16వ అధ్యాయంలో. మోషేతో అన్నాడు, నేను వాళ్ళని పరీక్షిస్తాను. ఉదయం ఏమో మన్నాను కురిపిస్తాను, సాయంత్రం ఏమో పూరీలను కురిపిస్తాను. ఉదయం కురిసిన మన్నాని 6 రోజులు పట్టుకోవాలి, 6వ రోజు 2 పాత్రలు పట్టుకోవాలి, 7వ రోజు కురవదు. ఇది చెప్పాడండి. చెప్పాడా చెప్పలేదా? అయితే వాళ్ళు కొంతమంది ఏం చేశారంట, ఎక్కడుందన్నమాట, 27 వచ్చింది చూడండి. 27 ప్రజలలో కొందరు ఇప్పుడు అంట 7వ రోజు కూడా వెళ్ళారంట. అంటే దేవుడు నువ్వు కోరినట్టు నీ అసంతృప్తికి న్యాయం చేస్తుంటే, మరి దేవుడు చెప్పింది కూడా నువ్వు చేయాలిగా. చేయలేద్దా? నువ్వు నీళ్ళు బాగా అసంతృప్తి పడ్డావు, మారను మధురంగా చేశాడా చేయలేదా? వాస్తవానికి నిర్గమాకాండం అంతా నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి 2018లో ఇప్పుడు మొత్తం అవజేసా. బట్ ఇప్పుడు క్యాజువల్ రీడింగ్లో నేను మరొకసారి కొన్ని ఇంకొంచెం లోతుగా చెప్తున్నాను అన్నమాట. సో రెగ్యులర్గా దీన్ని చదివేవాడికి బాగా కనెక్టింగ్గా ఉంటుంది, ఆ ఫార్మేట్ని ఫాలో అయ్యేవాడికి చాలా కనెక్టింగ్గా ఉంటుంది అనమాట. హల్లెలూయా. మారా అంటే ఏంటో, ఆ వృక్షం ఏంటో, దాని నెలలో ఇటు ఏంటో, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా ఇప్పుడు చెప్పేశా. సముద్రం ఏంటో, ఆహారం ఏంటో, మన్నా ఏంటో, ఇప్పుడు అవి డీటెయిల్గా చెప్పడం నా అంశం కాదు. నా అంశం ఏంటంటే సబ్జెక్ట్ పట్టుకోండి, దాని చరిత్ర అంతా ఒకప్పుడు మీకు వివరించేసా లోతుగా. ప్రత్యక్ష గుడారం చెప్పాను, ఫైన్. అయితే జాగ్రత్తగా, నీకు నీళ్లు చేదుగా ఉన్నాయంటే మారా మధురం అయిపోయింది. నీకు ఆహారం లేదనంటే మన్నా ఉదయం సాయంత్రం పూరేళ్ళు కురిసినాయి. శుభ్రంగా రాత్రుల్లో నాన్ వెజ్ చేసేస్తున్నావు, పొద్దున్నే మన్నా వేసేస్తున్నావు, 2 పూట్ల ఆహారం తక్కువ కాకుండా వచ్చేస్తుంది.
ఇంత చేసిన దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరాడు? నా ధర్మశాస్త్రం లోబడు, అందులో మొదటి విశ్రాంతి తిను, 6 రోజులు నేను ఆహారం కురిపిస్తాను, 6 రోజు 200 తెచ్చుకో, 7 రోజు దొరకదు అన్నాడు. 7 రోజు, బట్ 7 రోజు కూడా ఏం చేశారు? మరి దేవుడికి మరి ఎప్పుడు ఎంత అసంతృప్తి రావాలండి? చూడండి 28వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. చూసారా ఏమంటున్నాడు? ఎన్నాళ్ళరా బాబు, వీళ్ళు ఇప్పుడు దాకా ఇంత అసంతృప్తిగా మాట్లాడారు కదా, ఇప్పుడు ప్రభు అంటున్నాడు నేను ఎన్నాళ్ళు వచ్చుకోను మరి నిన్ను? నువ్వు అడిగిందల్లా చేసి ఏడ్చిందల్లా చేసి బాధపడిందల్లా చేసి నాకు కావాల్సింది నా ధర్మశాస్త్రం పాటించాలి కదా, నాకు భయపడాలి కదా, నాకు లోబడాలి కదా. ఏమండి? ఆయన్ని వెంబడించాలి కదా. ఏ నాటు బతి మా నాటు కూర్చుకొని విశ్రాంతి వెళ్ళొద్దంటే వాళ్ళు వెళ్ళారండి. రోజున మనిషి తనకు కావాల్సిన దక్కించుకుంటాంలో ఎన్ని చిందులనే వేస్తున్నాడు, బట్ దేవుడికి నువ్వేం కావాలో అది పట్టించుకోవట్లా. జాగ్రత్త. నువ్వు ఏడిసావని, నువ్వు ఉపవాసం ఉన్నావని, నువ్వు గోల్ చేస్తున్నావని, తన పేరు పాడేద్దని నువ్వు ఏడ్చిన వాటికి దేవుడు చేస్తూ నీ జీవితంలో కార్యాలు రావచ్చు. కానీ దేవుడు చెప్పింది వినటానికి ఆ రోజున చూడండి, ఫరో కఠినంగా ఆజ్ఞాపించి పనులు ఎక్కువ పెట్టిన రోజున దేవుని వాక్యం అక్కడ వినలా. ఈ రోజును కోరినట్టు పగలు ఆహారం రాత్రి మాంసం కురిపిస్తున్నా ఈ రోజు వింటలా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేసి 4వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు వీళ్ళ యొక్క లోబడిన తనం ఎక్కడి నుంచి అడుగొచ్చింది? ఉన్నా లేకున్నా నీ ఆత్మీయత దేవుని మాటను దేవుని మాటగా పట్టుకుని పాటించేది ఉన్నప్పుడు ఆశ్రయించబడతావు. ఆ రోజునంటే కష్టంలో బాధలో ఉన్నావు, అవును కదా. ఆ రోజు అంటే ఫరో నిన్ను కట్టిన బాధ పెట్టాడు, చేశాడు, ఫైన్ 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 ఓకే. కానీ ఆ రోజు దేవుని మాట ఇలా, ఈ రోజు మరి ఫరో లేడుగా, బాధ లేదుగా, ఇటుకి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదుగా, ఇంత క్లియర్గా చెప్పాడుగా. ఈనాడు దాని కూర్చుకోండి, 6 రోజున 200 కూర్చుని 7 రోజున మాంసం ఉంటుందని చెప్పాడుగా. 7 రోజు కూడా కొండలు పట్టి నిల్లారంటే ఏం చేయాలి? ఏమండి, దేవునికి లోబడేవాడు ఎప్పుడు లోబడతాడండి. కొందరు ఏముందిలేండి, ఏదో కొన్ని కష్టాలు కొన్ని బాధ లోపల ఉన్నాయి, ఈ బాధలు తీరే వరకు నేను ఆదివారాలు అటు పనికి వెళ్ళి ఇటు ఆ మందిరానికి ఈ మందిరానికి ఇటు ఒకటి అందేసుకుంటాను. నువ్వు ఈరోజు ఇలా కాంప్రమైజ్ అయ్యావు కదా, రేపు నీ అప్పులు తీరిపోయిన తర్వాత కూడా నువ్వు అట్లాగే ఉంటావు, నువ్వు మారవు. భక్తి చేయాలని చెప్పని తెగించినోడు పరిస్థితిని పక్కన భక్తి చేస్తాడు. దేవునికి లోబడాలని తెగించినోడు దేవునికి లోబడి అది 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 అప్ప బాధ రోగం అవి పక్కన పెట్టు, భక్తి చేస్తాడు. అదొక భాగం అది చేస్తాడు. ఇప్పుడు వీళ్ళనే చెప్పు, ఆ రోజున భక్తి చేశారా శ్రమలో ఉన్నప్పుడు? ఈరోజు సంఖ్యలు విడిపోయిన స్వేచ్ఛగా ఉన్నారు, హాయిగా ఉన్నారు కదా, మరి ఈరోజు ఉన్న భక్తి చేస్తున్నారా? ఏది నువ్వెలాంటి వ్యక్తివి? నీకు కావాల్సిన దేవుడు చేతవేనా? దేవుడు కోరింది నువ్వు చేయవా? 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ. అసలు మీరు నా మనసు పెట్టి గనక నిర్గమాకాండం సంఖ్యాకాండం చదువుకుంటూ వెళ్తే దేవుడు చేస్తున్న అద్భుతం అట్లా కనపడంగానే వీళ్ళు వెంటనే తుస్సుమని పెడతారు, మెంటలు వచ్చేద్ది మామూలుగా అని. ఒక వండర్ఫుల్ థింగ్ అలా చేయంగానే వీళ్ళు అన్నమాలు వెంటనే అంటారు మమ్మల్ని చంపేచ్చుగా. ఆ మోషే ఎట్టా ఓర్చుకున్నాడు, కానీ ఆ మోషే ఆ యెహోషువ వీళ్ళందరూ ఎట్టా భరించారు, కానీ వాళ్ళని నేనైతే అట్టుండేది. నోరు తిరిగితే చంపేయచ్చుగా. దేవుడేమో మహామెంట్లోని సాత్వికుని చేసి పడేసాడు, లేకపోతే చంపేసేవాడు ఏకంగా. మోషే కోపించి మహామెంట్లోడు స్ట్రిక్ట్ సాత్వికుని చేసాడు, ఏం చేసినా ఏమనకుండా. లేకపోతే ఒక్కొక్కడిని వేసేవాడేమో. మరి అదే చూడండి, వీళ్ళు మళ్ళీ అంటున్నారు మమ్మల్ని చంపేయచ్చుగా. అప్పుడు మోషే అంటాడు దేవుడితో,
అనొచ్చు, ఈ ప్రజల్లో నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అమ్మో, కనీసం కృతజ్ఞత లేదండి వాళ్ళకి. కాసేపు అయితే ఏం చేసేవాళ్ళంట, రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. ఈరోజు రాళ్ళు పెట్టి కొట్టరులే కానీ మాటలతో చంపేస్తారు, పొడి చేసి కుట్లు. స్తోత్రం చెప్పు. నేను అంటున్నాను, జీవం కలిగిన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో నీకు తెలిసినప్పుడు నీ హృదయాన్ని దేవుడికి అర్పించు. నీ హృదయంలో ఏ మాత్రమైనా, ఏ కొంచెమైనా వ్యాకులం, చింత, విచారం ఏదన్నా పెట్టుకున్నా, పనుల గురించి నీ భారం పెట్టుకుని దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే, రోగుల్లో ఉన్నప్పుడు, మంచులో ఉన్నప్పుడు, పూరింట్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు ఎలాగున్నావో, దేవుడు దయతలిచి ఆయన ప్రణాళిక చొప్పున ఆశీర్వదించి ఆరోగ్యవంతుడిగా చేసి పిల్లపాపలతో ఉంచి మంచి పెద్దింట్లో పెట్టిన రోజు కూడా నువ్వు ఇదే తిరుగుబాటుతనం, ఇదే సనుగులు, ఇదే అసంతృప్తితో కూడా మాటలు తయారైపోతావు. చివరికి చేరాల్సిన గమ్యానికి పిలిచారు, నువ్వు కూడా చేరమని వెళ్ళిపోతావు. ఫైనల్గా వాళ్ళ టార్గెట్ ఏంటి, కనాన్ చేరాలి. బట్ ఈ అసంతృప్తితో ఒకడని వెళ్ళాడా, వీళ్ళ అసంతృప్తి ఇక్కడి నుంచి సంఖ్యాకాండం 14 వరకు కూడా అక్కడ దాకా వచ్చింది. ఈ బ్యాచ్ అంతట్లో ఇద్దరు దేవుణ్ణి పరిస్థితిని పక్కన పెట్టి దేవుణ్ణి దేవుడిగా, దేవుని మాటగా అంగీకరించడం వీళ్ళిద్దరే. యెహోషువ కాలేబు వీళ్ళిద్దరే. ఈ నిర్గమాకాండం 4వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 14 వరకు వీళ్ళు ఎంతసేపు అసంతృప్తి, అదే అట్టాగా చంపే ఆ 14 కూడా చంపే అంటారు. మమ్మల్ని సంపుదా తెచ్చా సావే ఎంతసేపు సావే, 15లో సావే అంటారు, 16లో సావే అంటారు, 10 సావే అంటారు ఎంతసేపు. ఏం జరిగింది తెలుసా, కానానీయులు గొప్పవారైనా, నెఫిలీలు అక్కడ ఉన్న వాళ్ళు గొప్పవారుగా అనిపించిన ప్రజలందరూ భయపడినా, వేగు చూసి వచ్చిన వాళ్ళు 10 మంది భయపడినా, 10 మంది మాటకి మిగతా ప్రజలందరూ భయపడినా, యెహోషువ కాలేబు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తారు, మన దేవుడు మన యందు ఆనందించిన యెడల ఆ దేశం మనం స్వాధీనపరుచుకుంటాం. మీరు ఎందుకు భయపడుతున్నారు, మీ గుండెలు ఎందుకు అలా చేసుకుంటున్నారు? వాళ్ళిద్దరూ దేవునిగా నమ్మారు. అటు పక్కన శత్రువు గొప్పవాడే అవని, కానానీయులు గొప్పవాళ్ళే అవని, వాళ్ళు యుద్ధ వీరులు అవని, వాళ్ళు దేవుని మాటగా నమ్మారు అంతే. అందుకే వాళ్ళిద్దరు మాత్రమే కానాన్లోకి వెళ్ళారు. సమయం లేదా రెఫరెన్స్ అని చెప్పడానికి మీకు. బట్ ఈ 4వ అధ్యాయం నుంచి సంఖ్య 14 వరకు పరిస్థితితో సంబంధం లేకుండా, బాధతో సుఖంతో సంబంధం లేకుండా దేవుని మాటగా నమ్మి దాన్ని పాటించిన వాళ్ళు యెహోషువ కాలేబు. అందులో ఒకడు మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. అందులో ఒకడు తను కోరిన స్వాస్థ్యం సంపాదించుకుని ఆ వాగ్దానాన్ని దేవుని వలన పొందుకున్నవాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నువ్వు అలాంటి పరిస్థితుల్లో కూడా నీ భక్తిని, నీ దేవుని మాటగా పరిస్థితి సంబంధం లేకుండా వెంబడించిన రోజున నువ్వు కష్టంలోనే అదే భక్తిలో ఉంటావు, సుఖంలోనే అదే భక్తిలో ఉంటావు, బాధలో సంతోషం అదే భక్తులు. దేవుని మాటగా మాత్రం పట్టించుకుంటే నువ్వు కూడా కానాన్లో చేరడానికి అర్హుడుగా మార్చబడతావు. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, చేస్తే ఒకలాగా, చేయకపోతే ఒకలాగా, నువ్వు అడగంగానే కార్యం జరిగిపోతే ఒకలాగా, ప్రార్థనాత్మక సంవత్సరం కన్నా కార్యం జరగకపోతే ఒకలాగా, ఇలా సందర్భాన్ని బట్టి మారిపోయే మనస్తత్వం ఇదనుకో, మధ్యలో రాలిపోయారే అలా ఉంటాం. స్తోత్రం చెప్పు. ఇవన్నీ చెబుతూ మనకు ఒక సంఘటన చెప్పాడండి. అమ్మా, విశ్రాంతి దినం గురించి కాదు, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎక్కడేది అదంతా మనకెందుకు, 9వ వచనం. ప్రభువును శోధించొద్దు, చచ్చిపోయారు, మీరు సనగొద్దు, శోధించొద్దు, సనగొద్దు, సర్పం బారిన పడొద్దు, సంహారకుని బారిన పడొద్దు. వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, వాళ్ళు వ్యర్థమైన ఆశించారు, మనం కూడా ఆశించొద్దు. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలంట,
దేవునికి ఇష్టలుగా ఉందాం. వారు ఆశించని మనం ఆశించొద్దు, ప్రభువుని శోధించొద్దు, ప్రభువు మీద సనగొద్దు అని చెప్పి అప్పుడు చెప్తాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట్టుకై రాయబడినో. అవన్నీ ఎవరికి బుద్ధి వద్దకు రాశాడంటే నిర్గమకాండలో సంఘటనలో వ్యక్తుల గురించిన సంగతులు మనకి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి వాళ్ళు అట్లా ఉన్నారు, మనం అట్లా ఉండొద్దు అని చెప్పడానికి రాశాడంట. కాబట్టి తను నిల్చుందని తలుచుకున్నవాడు అక్కడ చదవండి అమ్మా, గోల్డ్ గిల్లు కొంటరా. స్తోత్రం చెప్పు. భక్తులు నిలుచుంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. దేవుని మాటగా పట్టుకో. నీ పరిస్థితిని పక్కన పెట్టి అవన్నీ ఆయన మార్చేస్తాడు. ఊరకి నిలుచుతే అయిపోయే పనులకి నువ్వు సనిగి గునిగి శోధించి వేధించి బాధించి అక్కర్లా. తండ్రి బిడ్డకి ఎలా చేయాలో, తండ్రికి బిడ్డ ఎలా సమకూర్చాలో దేవుడు మనకు సమకూరుస్తాడు. హల్లెలూయా. నీ పిల్లల వయసు నువ్వు దాటొచ్చో, నీకు నీ పిల్లలకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. వాళ్ళు ఎందులో అన్నా బాధపడుతుంటే నువ్వు అనుకుంటావా ఇది జీవితానికే మించిన సమస్య? నువ్వు అనుకుంటావా? నీ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కుమిలిపోతుంటే ఆ జనరేషన్ దాటొచ్చి తండ్రిగా తల్లిగా ఉందని నీవు వాళ్ళని చూసి బాధపడనేలే, ఇది జీవితానికే మించిన సమస్య కాబట్టి నా కొడుకు బాధపడుతున్నావు అనుకుంటావా? నీ వయసుకి ఇంటర్ నీ బాధ ఎందుకు నువ్వు అలాగంటావు? నువ్వు దాటొచ్చావు, నువ్వు పెద్ద వ్యక్తివి, నీ దగ్గర ఏ సమస్యకని సొల్యూషన్ ఉంది కాబట్టి నువ్వు వాడు బాధపడుతుంటే దీనికి బాధపడతావు చెప్పు. ఏంటి బాధ అని చెప్పు. అది ఆవిడ కాలేజీలో ఫ్రెండ్ ఉంటే ఒకడు బాధపడుతూ కూర్చున్నాడంట. ఏంటో బాధపడుతూ కూర్చున్నావంటే, నాకు హాస్టల్కి వాడు రూమ్లోనో హాస్టల్లో ఉంటాడంట. హాస్టల్లో ఫీజు కడతా డబ్బులు లేవంట. నన్ను ఆ వాంటర్ వెళ్ళిపోమన్నాడని చెప్తున్నానంటే, ఎంత కట్టాలరా అని చెప్తున్నానంటే, నాకు ఇంకా మనీ ఆర్డర్ రాలేదు, మా ఇంటి నుంచి మనీ ఆర్డర్ వచ్చింది, ప్రస్తుతానికి నేను ఒక 5,000 కట్టాలి, అది కట్టకపోతే నేను పంపించేస్తారంటే, సరేరా నీకు మనీ ఆర్డర్ రాగా నాకు ఇవ్వు, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఆటికి మా నాన్న పంపించిన డబ్బులని ఇటు ఎగ్జామ్ ఫీజు డబ్బులు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చాడు, ఫ్రెండ్కి ఇచ్చాడు. ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన టైం వచ్చింది, వెళ్ళి అడిగాడు, నా డబ్బులు ఏరా ఎగ్జామ్ ఫీజు కట్టాలి వస్తాయి అన్నావు కదా అంటే, డబ్బులు ఏంటిరా అంటున్నాడు. ఏం చేస్తాడు? అదేంటారంటే డబ్బులోకి ఇబ్బులేవు అంటున్నాడు. నీ దుఃఖంతో చెప్పుకో అంటున్నాడు. వీడు కుంగిపోయాడు, ఇంటికి వెళ్ళాడు, బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. తండ్రి కనిపెట్టాడు. ఏమన్నా చెప్పాలని చెప్పట్లా. ఒక రోజు గట్టిగా పట్టుకున్నాడు. ఇంట్రా కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, ఏమైంది ప్రాబ్లం ఏంటి చెప్పు అని చెప్పి అన్నప్పుడు భయపడుతున్నా, నువ్వు ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చి ఎప్పుడో కట్టాలి, నా ఫ్రెండ్ ఇలా బాధలో ఉన్నాడు అని చెప్పి అడిగి ఇచ్చాను. ఆడు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడు, డబ్బులు ఏమని అంటున్నాడు. ఇంతేనా ఒక పేపర్ తీసుకో. కాదు నానా, పేపర్ కాదు, పెన్ను కాదు. వాడు అంటున్నాడు నువ్వు నాకు ఇచ్చినట్టు సాక్ష్యం ఏంటి, ఎవడన్నా చూసాడా, ఎవడన్నా ఉన్నాడా, నాకు ఇచ్చినట్టు నువ్వు ప్రూఫ్ ఏమన్నా ఉందా అని చెప్పి నన్ను రెచ్చగొట్ట. అందుకే నేను చెప్తున్నావు పేపర్ తీసుకో అని చెప్పి ఒక పేపర్ తీపిచ్చి దాని మీద నా ప్రియమైన మిత్రుడు సురేష్ నరేష్ ఏదో పేరు చెప్పి, నేను నీకు 10,000 ఇచ్చాను ఫలానా తారీఖున, నువ్వు నాకు ఇస్తామన్నావు, ఇవ్వలేదు, నేను వెళ్ళి కేసు పెట్టబోతున్నాను, మరి అది ఇస్తే నీకు మంచిది, లేకపోతే నేను కేసు పెడతాను, నేను పెద్ద సీన్ చేస్తానని చెప్పని లెటర్ పంపించాడు. వాడు అటు నుంచి లెటర్ రాసినప్పుడు, దయచేసి నా స్నేహితుడు గమనించాలి, నాకు ఇచ్చింది 10,000 కాదు 5,000 అని చెప్పి నా లెటర్ రాసి పంపించాడంట. ఇప్పుడు నాన్న వాడు లెటర్ పంపించాడంటే ఆడేం రాశాడు అంటే, నువ్వు నాకు ఇచ్చింది 10,000 కాదు 5,000. ఆడే అన్నాడు కదరా ప్రూఫ్ ఏదని చెప్పని, ఆడే రాసి ఇచ్చాడు చూడు ప్రూఫ్ ఏదో, దీన్ని పట్టుకుని వెళ్ళు ఆడి దగ్గర, లేకపోతే స్టేషన్కి వెళ్ళు అని అంటే వాడు చెప్పాడు, నేను రేపటి కాదు డబ్బులు ఇచ్చేస్తున్నాను. నేను అన్నాను, ఇప్పుడు ఆ తండ్రికి ఆ సమస్య పెద్ద సమస్య, వాడికి పెద్ద సమస్య. నీ పిల్లలకి ఉన్న సమస్య నీకు సమస్య, నీ జీవితకాలాన్ని మించిన సమస్య. అయ్యో నా పిల్లోడికి స్కూల్లో ఇలా గంటలు, నీకు సమస్య కాదు కదా. అప్పుడు నీ సమస్య దేవునికి సమస్య. నువ్వెందుకు? ఆయన ఉన్నాడుగా, ఆయన ఉన్నాడు కదా. నీ పిల్లలది ఇప్పుడు అది ఇంటికి వచ్చిన కాడి నుంచి అల్లాడిపోతే కూర్చుంటుంది. ఏంటంటే నన్ను ఎవడో కొడతా అన్నట్టు నీకు, మోదుని కొడతా అన్నాడు, నువ్వు భయపడతావా?
నువ్వు కుంగిపోతావా? నీ గుండెలు చల్లారిపోతాయా? నువ్వు చల్లారిపోవే, ఎవడే ఆడు కొడతాను పద రేపు వెళ్దాం అంటావు. అప్పుడు నీకు దేవుడు అంతే కదా. నేను ఉండగా నువ్వు ఎందుకు అడుగుతావే అని చెప్పి నువ్వు అనుమాలు వెళ్ళిపోతావు. మరి ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు అడగాలి? ఆయన చూసుకుంటాడు కదా. నువ్వు పట్టించుకోవాల్సిందల్లా ఏంటి? ఆయన మాట ఏదో పట్టించుకుని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. అది మానిపడేసిన ఉద్యోగాలకు కూర్చుని ఆయన మాట లెక్క లేకుండా శోధిస్తూ సనుగుతూ బాధపడుతూ ఇదేం బతుకునంటే అదేంటి ఆయనకి చెప్పు. ఆయన ఏం చెప్తాడు అది విను. ఎన్నాళ్ళ వరకు నా మాట వినకుండా ఉంటారు అంటున్నాడు. వీళ్ళు ఏడిసిందల్లా ఆయన ఎత్తనే ఉన్నాడు. నీళ్ళు అంటే నీళ్ళు, మాంసం అంటే మాంసం, అన్నం అంటే అన్నం. వీళ్ళు నువ్వు అడిగిందల్లా దేవుడు ఎత్తనే ఉన్నాడు. కానీ ఆయన చెప్పింది నువ్వు చేయలేకపోతున్నావు. నీ పరిస్థితి ఏదైనా బుద్ధి కలగడానికి ఎన్ని పెట్టాడంట. బుద్ధి తెచ్చుకుందాం, ప్రభువుని సంతోషపరిచే భక్తి చేద్దాం. హల్లెలూయా. ప్రభువుకి మన భారం ఎప్పుడు భారం కాదు. కాబట్టి ప్రభువుని సంతోషపరిచేలాగా మన భారం ఆయన మీద వేసి ఆయన వాక్యము మనం పొందుకుని మన జీవితంలో ముందుకు సాగుదాం, కామానికి చేరదాం. అటు కృప అటు భాగ్యములు మనకు దయచేయును గాక.